ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. హాయ్ అండి, నేను మీ కీర్తి. ఈ మధ్య జరిగిన గ్యాస్ బస్ట్ లీకేజ్ ప్రజలు గ్యాస్ సిలిండర్ అంటేనే భయభ్రాంతులకి గురవుతున్నారు. అసలు గ్యాస్ సిలిండర్ విషయంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల్ని ముందైతే తెలుసుకుందాం. చాలా మంది గ్యాస్ సిలిండర్ పేలిపోతుందని పక్కనే స్టవ్ పెట్టకుండా దూరంగా పెడుతూ ఉంటారు. కానీ అది అవసరం లేదండి. స్టవ్ పక్కనే పెట్టడమే సురక్షితం. ఎందుకంటే పైప్ లెంత్ తగ్గుతుంది. ఎల్పిజి సిలిండర్ ఎప్పుడు అప్రైట్ పొజిషన్లోనే ఉండాలి. అంటే సిలిండర్గా నిలబెట్టినట్టుగా అన్నమాట. పడుకునేట్టుగా పెట్టడం వల్ల ప్రెషర్ ఇంబ్యాలెన్స్ వల్ల గ్యాస్ లీకేజ్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. రబ్బర్ ట్యూబ్ ఎక్స్పైరీ డేట్ చూసుకొని ప్రతి 2 yearsకి ఒకసారి ట్యూబ్ని పక్కా చేంజ్ చేయాలి. ఎందుకంటే క్రాక్స్ ఎక్కువగా పడే ఆ పాత ట్యూబ్కి అవకాశం ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే లోకల్ అన్బ్రాండెడ్ ఉంటే కంపల్సరీగా అవాయిడ్ చేయాలి. ఐఎస్ఐ మార్క్ ఉన్న ఎల్లో కలర్ ఎల్పిజి హౌస్ పైప్ వాడితే బెటర్. రెగ్యులేటర్ నాణ్యత కూడా కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. బ్రాండెడ్ కంపెనీ యొక్క 1 time లాకింగ్ రెగ్యులేటర్స్ మరింత సురక్షితమనే చెప్పాలి. గ్యాస్ లీకేజ్ డిటెక్టర్ని వాడడం కూడా మంచిది. గ్యాస్ లీకేజ్ స్మెల్ వస్తే ఫస్ట్ స్టెప్ స్టవ్ ఆఫ్ చేయాలి. ఎలక్ట్రికల్ స్విచెస్ ఆన్ కానీ ఆఫ్ కానీ అస్సలు చేయకూడదు. ఎలక్ట్రిక్ స్విచ్ ద్వారా వచ్చే స్పార్క్ లీక్ అయినా గ్యాస్ సిలిండర్ పేలుడికి ఇగ్నిషన్గా పనిచేస్తుంది. మెయిన్ డోర్స్ విండోస్ ఓపెన్ చేయాలి. ఎయిర్ సర్క్యులేట్ అవ్వాలని కొందరు ఎగ్జాస్ట్ ఫ్యాన్ వాడతారు. అలా ఎగ్జాస్ట్ ఫ్యాన్ అస్సలు వాడకూడదు. సోప్ సొల్యూషన్ తీసుకొని ట్యూబ్ కనెక్షన్ దగ్గర చెక్ చేయాలి. బబుల్స్ వచ్చిందంటే లీకేజ్ని గుర్తించవచ్చు. లీకేజ్ కన్ఫర్మ్ అయిందనుకోండి, వెంటనే ఎమర్జెన్సీ నంబర్ అయిన 1906కి కాల్ చేసి దగ్గరున్న డిస్ట్రిబ్యూటర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సిలిండర్ దగ్గర సిగరెట్ కానీ అగరబత్తి కానీ మ్యాచ్ స్టిక్ లైటర్ వాడటం చాలా ప్రమాదకరం. స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయాలి. కుకింగ్ అయిపోయాక స్టవ్ నాబ్ ఆఫ్ చేసి రెగ్యులేటర్ కూడా ఎప్పటికప్పుడు ఆఫ్ చేయడం చాలా మంచి అలవాటు. డెలివరీ బాయ్ వస్తే సిలిండర్ వెయిట్ సీల్ ఇంటాక్ట్ ఉందా చూడాలి. స్పార్క్ వెంచ్ వాడి కనెక్షన్ కూడా టైట్ చేయాలి. ప్రతి సిలిండర్ మీద ఇన్స్పెక్షన్ డేట్ ఉంటుంది. ఎంబోస్గా ప్రెస్ చేసి ఉంటుంది. అది 10th year ఆర్ బిఫోర్ ఎక్స్పైరీలో ఉన్నదే వాడాలి. ఫ్లేమ్ అనీవెన్గా వచ్చినా ఎల్లో ఫ్లేమ్ వచ్చినా బర్నర్ని క్లీన్ చేయాలి. లేదా ఎయిర్ ఫ్లోలో ప్రాబ్లం ఉందని అర్థం చేసుకోవాలి. సిలిండర్ పక్కన కాటన్ క్లాత్స్ కానీ కెరోసిన్ కానీ పేపర్ మెటీరియల్స్ వాడటం చాలా వరకు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇవి ఫైర్ని స్ప్రెడ్ చేస్తాయి కాబట్టి. కిచెన్లో ప్రాపర్ వెంటిలేషన్ ఉండాలి. ఎయిర్ అవుట్లెట్ చిమ్నీ లేకపోయినా విండోస్ ఎప్పుడూ ఓపెన్గా ఉండేలా చూసుకోవాలి. సేఫ్టీ వాల్వ్ ఉండే బ్రాండెడ్ సిలిండర్స్ని ప్రిఫర్ చేయాలి. ఇవి ఎక్స్ట్రా సేఫ్టీ లేయర్స్ ఇస్తాయి కాబట్టి. గ్యాస్ లీక్ అవుతుందని మీకు కొంచెమైనా అనుమానం కలిగితే ఈ స్టెప్స్ ఫాలో చేయండి. ఆ తర్వాత అవసరమైతే టెక్నికల్ సపోర్ట్ కూడా తప్పనిసరిగా తీసుకోండి. ప్రచారంలో ఉన్న అపోహల్ని అస్సలు నమ్మకండి. అవగాహన పెంచుకొని సేఫ్గా కుకింగ్ చేసుకోండి. అసలు ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ విండోస్ డోర్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయా లేదా, గాలి వెంటిలేషన్ సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే సిలిండర్ కానీ గ్యాస్ స్టవ్ కానీ ఆన్ చేయండి. అంటే దీనికి ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక స్టెప్ ఏంటంటే ఎవ్రీ నైట్ కంపల్సరీ మనం సిలిండర్ తప్పనిసరిగా ఆఫ్ చేసి పెట్టుకుంటే చాలా వరకు బెటర్. ఇలా ప్రతి ఒక్కరూ ఇలాంటి చిన్ని సేఫ్టీ ప్రికాషన్స్ సిలిండర్ విషయంలో గ్యాస్ లీకేజ్ విషయంలో తీసుకుంటే అందరం కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఏమంటారు? మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.